నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి రోహింగ్యాల బంగ్లాదేశ్ ముస్లింల కోసం అభ్యర్థి అని, తాను మాత్రం మోడీ సైనికుడని, ఇక్కడ ఉన్న హిందువులకు మన పౌరసత్వం లభించి భారతీయులకు తాను అభ్యర్థినని ఎంపీ అరవింద్ ఈ సందర్భంగా అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇటీవల జీవన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన జీవన్ రెడ్డిపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల ప్రజలు ఏ రకంగా జవాబు చెప్తారో 4 జూన్ నాడు తెలుస్తుందని ఆయన ఈ సందర్భంగా మీడియాతో అన్నారు. జీవన్ రెడ్డి గారే కొత్త కాదు రాజకీయానికి, నేను కూడా పాతపడ్డా. కానీ జీవన్ రెడ్డి గారి కొన్ని విషయాలు ఈ మధ్య సర్క్యులేట్ అవుతా ఉన్నాయి వీడియోస్, దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నా. జీవన్ రెడ్డి గారు రోహింగ్యాలకి, బంగ్లాదేశీ ముస్లింలకి అభ్యర్థి. నేను ఒక మోడీ సైనికుడిని. ఇక్కడ ఉన్న హిందువులకి, మన పౌరసత్వం లభించే హిందువులకి, మరి అందరూ భారతీయులకి మోదీ గారి అభ్యర్థిని నేను. ఆయన మాత్రం కేవలం రోహింగ్యాలకి, బంగ్లాదేశీ ముస్లింల కోసం నిలబడ్డట్టు ఆయన మాటలు ఉన్నాయి. దీన్ని జగిత్యాల ప్రజలు ఏ రకంగా జవాబు చెప్తారో మీరు 4 జూన్ నాడు తెలుస్తుంది.